ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పశు ఆరోగ్య శిబిర మండల కేంద్రమైన రాయవరంలో పశుసంవర్ధక శాఖ ఏడి అనిత ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఎంపీపీ నౌడు వెంకటరమణ, గ్రామ సర్పంచ్ చంద్రమల్ల రామకృష్ణ, టీడీపీ సీనియర్ నాయకుడు, గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఉండవల్లి రాంబాబు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ అనిత మాట్లాడుతూ ప్రభుత్వం రాష్ట్రంలో పశు పోషణకు అధిక ప్రాధాన్యతనిస్తూ పాడి రైతుల ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటును అందిస్తుందన్నారు. ఈ క్రమంలో పశువుల ఆరోగ్యానికి, ఉత్పాదకతను పెంచడానికి, వ్యాధుల నియంత్రణకి, పోషణ ఖర్చులు తగ్గించడానికి, రైతులకు పశు పోషణలో అవగాహన పెంపొందించడానికి ఈ నెల 20వ తేదీ నుండి 31వ తేదీ వరకు పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, పశు వైద్యులు నాగశ్రావణి, విజయ్ పాల్గొన్నారు. ఇది కరెక్ట్ ఎగ్జామినేషన్ కరెక్ట్ ఎగ్జామినేషన్ అంటే సో ఇప్పుడు మనది ఈ కార్యక్రమం ఏంటంటే ముఖ్యంగా గవర్నమెంట్ వారు ప్రతిష్టాత్మకంగా మన 20వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు పశు శిబిరాలు అని చెప్పేసి ఒక కార్యక్రమం అనేది స్టార్ట్ అయిందండి. పశు ఆరోగ్య శిబిరాలు. సో దీంట్లో ఏంటంటే మనకి ప్రతి ఊర్లో ఇప్పుడు రాయవరం మండలం కింద 2 మండలాలు ఉన్నాయండి, రాయవరం విలేజ్ కింద. సో ఒకటి రాయవరము, మండపేట. ఇప్పుడు దీనికి సంబంధించిన విలేజెస్ అంటే రిమోట్ విలేజెస్, కొంచెం అవుటర్ మా రైతులకు ఎక్కడైతే మనకి వైద్యం సరిగా అందదో అట్లాంటి చోట్ల కంపల్సరీ ఒక 10 నుంచి 15 క్యాంప్స్ కండక్ట్ చేయమని మాకు ఆదేశాలు వచ్చాయండి. సో వాళ్ళ ఆదేశాల మేరకు మేము ఈ నెల 20వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కంటిన్యూస్గా క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు రాయవరంలో క్యాంప్ కండక్ట్ చేయడం జరిగిందండి. సో ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి మెయిన్గా పశువులు, మన దూడలు, గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులు ఉచితంగా ఇవ్వటం జరుగుతుందండి. ప్లస్ చూడికి వచ్చిన గేదెలు, తిరగట్టే గేదెలు, ఎదకు రాని గేదెలు, ఇప్పటి వరకు అసలు కట్టని గేదెలు, యూడీజీ అంటే మనకి లోపల గర్భం సరిగా ఎదగని గేదెలకు, పడ్డలకు, వాటన్నిటికి కూడా పరీక్ష చేయడం జరుగుతుంది.